అదేదో మూట తీరేది అంటున్నారు, మూట తీయకపోతే అది కాబట్టి ఇంతమంది నేరస్తులు అవుతారు. ఈ మొత్తం తెలిసి కూడా ఇది తెలియకుండా కమిషనర్ ఉండదు, కమిషనర్ కూడా ఇందులో ఇది ఇన్వాల్వ్ అవుతారు. ఎవరు డీసీపీ ఉన్నారు కదా, ఏడీసీపీ లలిత్ కుమార్ ఎవరు, ఇది టాస్క్ ఫోర్స్ ముందే చెప్పారు, ఆవిడ తీసుకొచ్చి ఇచ్చింది అంటే వాళ్ళ వీళ్ళు. ఇది కాకుండా ఆమెకి తెలుస్తుంది, పోలీస్ కమిషనర్ కి తెలుస్తుంది. యాజ్ ఫర్ నిజంగా చట్టబద్ధమైన లెక్క అయితే వీళ్ళందరినీ సస్పెన్షన్ లో పెట్టాలి, 1 by 1 విచారించాలి. మీకు ఎన్కౌంటర్ ఇట్లాంటి కేసులకు సంబంధించి కేరళ సినిమాలు ఉంటాయి, అక్కడ చూస్తే అర్థమవుతుంది ఎంత ప్రొసీజర్ ఉంటది అన్నటువంటి. మన తెలుగు సినిమాలకు అంత సీన్ లేదనుకోండి, అంత జాగ్రత్తగా స్క్రీన్ ప్లే కూడా చేయలేదు. ఒరిజినల్ సిస్టమ్ అయితే అంత ఉంటది. మీకు బుడ్డ శంతన్ అని ఎన్కౌంటర్ జరిగింది కదా విజయవాడలో గతంలో, వంగవీటి శంతన్ రంగా ప్లేస్లోకి, కాట్రగడ్డ బాబు దేవినేని నెహ్రూ ప్లేస్లోకి రావాలనుకున్నారు. వాళ్ళిద్దరూ గొడవ పడేవాళ్ళు, వాళ్ళ బ్యాచ్ ఇతని బ్యాచ్ వాళ్ళని. పబ్లిసిటీ కోసం మర్డర్ జరిగింది అప్పటికి ఊళ్ళో. ఆ తర్వాత వీళ్ళిద్దరూ సెటిల్మెంట్లు, వ్యవహారాలు, గొడవలు, ఆ స్టేజ్కి వెళ్దాం అనుకున్నారు వీళ్ళిద్దరు మళ్ళీ. అంటే అదేదో గొప్ప హీరోయిజం అనుకుంటారు. మన సినిమాల్లో కూడా హీరోలే ఇప్పుడు ఫ్యాక్షనిస్టుల పాత్రలు, రౌడీల పాత్రలు వేస్తుంటారు కదా, ఆ స్టేజ్ అనుకుంటారు వీళ్ళు. అలా అనుకున్న టైంలో చివరికి ఒకళ్ళని చంపడానికి ఒకళ్ళు కుట్రలు బండి, బాంబులతో